బుడమేరు తాకిడికి అతలాకుతలమైన విజయవాడలో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రంగంలోకి దిగిన పారిశుద్ధ్య కార్మికులు, ఫైర్ ఇంజిన్ల సిబ్బంది వరదలు మునిగిన ఇండ్లను క్లీన్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ కండ్రిక నుంచి మా ప్రతినిధి సౌరి అందిస్తారు. విజయవాడ నగరం కోలుకుంటూ ఉంది. నిన్న మొన్నటి వరకు వరదలతోటి మునిగిపోయి ఉన్న కాలనీలు మొత్తం ఇప్పుడిప్పుడే కొంత బయటకు వరద నీరంతా వెళ్ళిపోతా ఉంది. ప్రజలు కూడా సాధారణ జీవనానికి వస్తూ ఉన్నారు. అయితే వరదలో 5-6 రోజులుగా ఏవైతే ఈ ఇళ్లన్నీ మునిగిపోయి ఉన్నాయో ఈ ఇళ్లలోకి భారీగా బురదంతా చేరింది. ఈ బురదని మొత్తం క్లీన్ చేసే పని అగ్నిమాపక దళ సిబ్బంది చేస్తూ ఉన్నారు. ఫైర్ ఇంజన్లతోటి నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటిని క్లీన్ చేస్తూ ఉన్నారు. మనతోటి ఈ అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు, ఇళ్ళని క్లీన్ చేస్తూ ఉన్నారు. వారి మాటలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందేంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు మీరు రోజుకి ఎన్ని ఇళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు? ఒక్కొక్క ఇంటిని క్లీన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? సార్ మేము ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామండి. మేము విశాఖపట్నం ఎల్మంచిల ఫైర్ స్టేషన్ నుంచి వచ్చాము. అక్కడికి వచ్చే దగ్గర 6 రోజులు అవుతుంది. ఫ్లడ్స్ వచ్చిన కానీ కూడా పనిచేస్తున్నాము. అంటే జనరల్గా వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి క్లీన్ చేయడానికి పాసిబిలిటీ అవ్వలేదు. యాక్చువల్లీ లోపల బురదన్నారు, జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ మనం డేర్ చేసి ముందుకెళ్దామన్నా సరే ఈ వాటర్లో మనం అదనంగా వాటర్ పోయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాటర్ అనేది సఫిషియెంట్గా వేసి క్లీన్ చేయలేకపోయినాము. కొద్దిగా ఇప్పుడు జనరల్గా వాటర్ సిచ్యువేషన్ తగ్గింది, జనాలు కూడా సాధారణ జీవనానికి వస్తున్నారు. మా డైరెక్టర్ గారు చెప్పినట్టు కూడా మేము ఇక్కడ ఏవైతే మాకు టాస్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చారో ఆ ఇళ్ళన్నీ కూడా మేము చాలా జాగ్రత్తగా నీట్గా వాటర్ వేసి క్లీన్ చేస్తున్నాము. జనాలు ఇబ్బంది పడకుండా రోజుకి దగ్గర 30 నుంచి 40 ఇళ్ళు, అంటే ఒకసారి వాటర్ ట్యాంక్తో వాటర్ తీసుకొచ్చిన తర్వాత ఇల్లు క్లీన్ చేయడానికి మనకి దగ్గరగా 20 నిమిషాలు పడుతుంది ఒక్కొక్క ఇల్లుకి. అంటే వాళ్ళు సామాన్లు సర్దుకోవాలి కదా సార్. సో ఆ ప్రాబ్లం ఏదంటే బేస్ చేసుకుని మనం చాలా నీట్గా క్లీన్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పటిదాకా అగ్నిమాపక సిబ్బంది అంటే ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు లేకుంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు రక్షించడం ఉండేది. ఇప్పుడు ఇంతవరకు మీ ఎక్స్పీరియన్స్లో ఇటువంటిది ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రజలకు సర్వీస్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు మనకు సిబ్బంది మాడుగులు పైరు చేసింది మా రాజేశ్వర మాట్లాడుతున్నా. ఇప్పటికి 5 రోజులు ఉంటుంది. వాటర్ ఫుల్గా వాటర్ మునిగిపోయింది. వాటర్ తగ్గిన తర్వాత మనం వాటర్ వచ్చుకుని పైన వాటర్ కొట్టినట్టు మొత్తం 40 ఇల్లు వాటర్ కొట్టొచ్చున్నాం. మళ్ళీ వాటర్ అయిపోయిన తర్వాత వాటర్ పోస్ట్ జరిగి పట్టుకొని మళ్ళీ వచ్చాం. మళ్ళీ కొన్ని ఇల్లులో 20 ఇల్లులో పూర్తిగా వాటర్ కొట్టించాం. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నారు కదా, ఎట్లా ఉంది లోపల బురద అదంతా ఎలా ఉంది? అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సరే మట్టి బురదతో ఉంటుందండి. అది స్టోరేజ్ అవ్వడం వల్ల స్మెల్ రావడము చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలా హెవీగా ఉంటుందండి బురద. అది దాన్ని క్లీన్ చేయడానికి మాత్రం 20 మినిట్స్ కంపల్సరీ పడుతుందండి. అంటే అందులో ఉన్న అనేకమైన వ్యర్థాలు కూడా మనకి చాలా నీసుకంపు చాలా విపరీతంగా ఉంటుందండి. అందులో తర్వాత ఒక్కొక్క ఇంట్లో చిన్న చిన్న కుక్క పిల్లలు, తర్వాత ఏమైనా జీవాలు కానీ ఏమైనా ఉన్నాయి, తర్వాత వాళ్ళు స్టోర్ చేసుకున్న బియ్యం కానీ కాయగూరలు కానీ అవి ఒకలాంటి స్మెల్ వచ్చి మాకు కూడా వామిటింగ్స్ లాగా అయిపోతున్నాయి సార్. అయినా మాకు మా సార్ ఇచ్చిన టాస్క్ ప్రకారం మేము ఆ ఇంట్లో ఉన్న బురదని తర్వాత మిగతావన్నీ కూడా మేము తీసి పక్కన పడేసి అవి క్లీన్ చేసి వాళ్ళ దగ్గర గుడ్ అనిపించుకొని మళ్ళీ వేరే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్లీన్ చేస్తున్నాం సార్. అప్పుడప్పుడు ఇక్కడ ముసలి వాళ్ళు కానీ లేదంటే ఇతర ప్రయాణికులు ఎవరైనా ఇబ్బంది పడినా సరే వాళ్ళకి కూడా మేము కొద్దిగా వాళ్ళని డ్రాప్ చేయడం కానీ ఇలాంటివి కూడా మేము చేస్తున్నాం సార్. ప్రస్తుతానికైతే ఈ కోలుకున్న తర్వాత అన్ని ఇళ్ళు కూడా క్లీన్ చేయడానికే మేము ఇక్కడ ఉండడం జరుగుతుంది సార్. మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక 5-6 ఫైర్ ఇంజిన్లు మన ఇక్కడ కండ్రిక 64వ వార్డు దగ్గర మనకు ఉంచుతున్నారు సార్. ఎవరైనా సరే మనకి పాసిబుల్ అంటే మేము ఒకటి దగ్గరికి వెళ్ళగలం, అన్ని దగ్గరికి వెళ్ళలేం కదా సార్. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు సార్. మనకి పాసిబుల్ అవ్వలేనప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరోకలు మనకి తెప్పించి వాటర్ క్లీనింగ్ చేస్తారు సార్. చెప్పండి, ఇప్పుడు మీరు ఇంట్లో బురద ఉంది, పలానా ఇంటికి వెళ్ళాలి, అక్కడ క్లీన్ చేయాలని మీకు ఏమన్నా ఒక హెల్ప్ లైన్ నెంబర్ డెస్క్ ఏమైనా పెట్టారా, లేకుంటే మీకు ఎలా సమాచారం వస్తుంది, మీరు ఎలా వెళ్తున్నారు? సమాచారం అనేది సార్ మాకు జనరల్గా మా రీజనల్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఏం చేశారంటే వారి ఆదేశాల మేరకు మేము ఫైర్ ఇంజిన్లో పలానా వాటికి వెళ్ళండి, సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి జీఎంసీ కమిషనర్తో కానీ ఆ ఏరియా కోఆర్డినేటర్తో కానీ కన్సల్టెంట్ అయ్యి మాకు ప్రాబ్లం ఉంది, మాకు వెహికల్స్ పంపించండి అంటే మా డైరెక్టర్ గారు అక్కడికి వెహికల్స్ తరలించడం. సో మా సిబ్బంది కూడా ఆ విధుల్లో నిమగ్నమై శుభ్రంగా నీట్గా క్లీన్ చేయడం. తర్వాత మా వాడు చెప్పినట్టు శానిటేషన్లోని నెక్స్ట్ రెస్క్యూ పర్పస్ కూడా, అంటే ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, వికలాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రెస్క్యూ చేసి సహాయ కార్యక్రమాలు తరలించడం, వాళ్ళకి ఫుడ్ ఇతర కార్యక్రమాలతో పాటు
మేము కూడా చేయాల్సిన మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే ఈ టాస్క్ మాకు ఇళ్లలో ఎక్కడైతే బురద బాగా పేరుకుపోయి ఉన్నదో వాటిని మెయిన్ క్లీన్ చేసి వాళ్ళకి నీట్గా చేసి అప్పచెప్పడం మా టాస్క్ సార్. ఈ పనిలో మేము నిమగ్నమయ్యాము. ఇప్పుడు దగ్గర ఈ టైం వరకు ఒక 25 ఇళ్ళు వరకు మేము క్లీన్ చేసి ఉన్నాము. ఇప్పుడే వాటర్ అయిపోతే దగ్గర పైకపురం వెళ్ళి వాటర్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది సార్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ప్రతి ఇంటిని క్లీన్ చేసే పని ఈ అగ్నిమాపక సిబ్బంది తీసుకున్నారు. ప్రతి ఇంట్లో ఎక్కడైతే బురద ఉందో అక్కడికి వెళ్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ బురద ఒక 5-6-7 రోజుల నుంచి మొత్తం బురదంతా పేరుకుపోయి ఉంది. బురదంతా ఈజీగా క్లీన్ అవుతుంది చీపుర్లతోటి, లేకుంటే మామూలుగా ఇళ్లలో మనుషులు క్లీన్ చేసుకోలేని పరిస్థితి. అందుకనే ఫైర్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం అయ్యేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైర్ సిబ్బంది మొత్తం ఇక్కడే విజయవాడలోనే ఉంది. ఇప్పటికీ సుమారు ఒక 113 ఈ వెహికల్స్ని తెప్పించేసి అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా ఫైర్ ఇంజన్లు తెప్పించేసి ఇక్కడ చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, బాలింతలు కావచ్చు, వాళ్ళని కూడా వీళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే ఈ ఇళ్లని క్లీన్ చేసేసి ఇళ్ళని ఎక్కడైతే వరద ప్రాంతం తగ్గుముఖం పెట్టిందో ఆ ఇళ్లను మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు. ప్రజలు మళ్ళీ సాధారణ జీవనానికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శౌరి, కండ్రిక, విజయవాడ నుండి.